గములను పాపును యేసు రక్తము దురాత్మల పారద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలము నీచును యేసు రక్తము శక్తి బలము నీచును యేసు రక్తము సిల్వలో కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన యేసు రక్తము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిష్ సంఘానికి నా పక్షాన నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి స్థానిక వెస్ట్ ప్యారిష్ గురువర్యులు రెవరెండ్ డాక్టర్ దత్తాల జేసుదానమయ్య గారికి, సినెడ్ బిషప్ ఎస్జే బాబురావు గారికి, అడిషనల్ పాస్టర్ తిమోతి రోహిత్ గారికి, పిసిసి చైర్మన్ బొల్లెద్ది మాథ్యూస్ గారికి, పిసిసి సభ్యులకు, సంఘానికి మరియు బోరుగడ్డ జాన్ విలియం గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిజంగా దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడిన రోజుగా నేను అనుకుంటూ ఉంటాను. గత సంవత్సరం ఈరోజు నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే రకరకాలైనటువంటి సమాధానాలు రావచ్చు. నేను లాక్డౌన్లో ఉన్నామండి, ఇంట్లో ఉన్నామండి. ఎలా ఉన్నారు అంటే భయంగా ఉన్నాం, భయంతో బ్రతుకుతా ఉన్నాం అని చెప్పుకోవటానికి ఆస్కారం ఉన్నటువంటి రోజు. కానీ దేవుడు తన యొక్క మహాకృపచేత మనల్ని ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి కాచి కాపాడి సంరక్షించాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆయన యొక్క రెక్కల కింద ఉన్నాం. కాబట్టి ఈ స్థితిలో ఈరోజు ఈ స్థానంలో దేవుని స్తుతించడానికి ఆలయానికి వచ్చాం. దాన్ని బట్టి ప్రతి ఒక్కరం అందరి కుటుంబ పక్షాలుగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈనాడు ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసినట్టయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఒక్కసారి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకును పన్నీయవద్దనియు
తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజు అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదు. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు అని లేఖన భాగాల్లో రాయబడింది. ఇక్కడ చూసినట్టయితే తండ్రి మీద సమాజం, అక్కడ ఉన్నటువంటి సమాజం నేరము మోపుతుంది. ఎటువంటి నేరమయ్యా అంటే రాత్రి మనం చదువుకున్నాం, అబద్ధపు సాక్ష్యంతో కూడుకున్నటువంటి నేరం. సాక్ష్యం అనగానే విన్నది విన్నట్లు చూసినట్లుగా చెప్పేదాన్ని మనం సాక్ష్యం అని అంటాం. అదే అబద్ధపు సాక్ష్యం అంటే విన్నది విననట్లుగా, విననిది వినినట్లుగా, చూచింది చూడనట్లుగా, అసలు చూడండి నేను చూశానని చెప్పడాన్ని అబద్ధపు సాక్ష్యంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఒక వ్యక్తిపై ఉండేటువంటి ద్వేషంతో కానీ, అసూయతో కానీ, ప్రతీకారంతో కానీ, లేదా ఏదైనా ఆపేక్షించి అతని పట్ల చెప్పేటువంటిది అబద్ధపు సాక్ష్యంగా మనం అనుకోవచ్చు. ఇక్కడ మొదటి మాట, అంతటా వారందరూ అనగానే ఇక్కడ ఎవరయ్యా అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మరియు హేరోదీయులుగా మనం చదువుకున్నాం. పరిసయ్యులకి హేరోదీయులకి అసలు పొసికేటువంటి ప్రశ్నే లేదు. వారిద్దరూ శత్రువులు, చాలా విరోధంగా ఉంటారు. హేరోదీయులు వచ్చేసి కైసర్ని లేదా చక్రవర్తిని లేదా రాజుని ఆరాధించేటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. పరిసయ్యులు వచ్చేసి దేవుని స్థుతించడానికి ఏర్పాటు చేయనటువంటి వ్యక్తులుగా మనం గమనిస్తూ ఉంటాం. హేరోదీయులు అనగానే వారు రాజకీయవేత్తలుగా రాజకీయాలు చేసుకుంటూ గడిపేటువంటి వ్యక్తులుగా మనం చదువుకుంటే, పరిసయ్యులు వచ్చేసి మతపరమైనటువంటి అంశాలను, మతానికి సంబంధించినటువంటి అంశాలను చూసేటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ దేవుని మీద వారు మోపబడినటువంటి నేరాలు ఒకసారి మనం గమనిస్తే, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు, ఒకటోది జనాన్ని తిరగబడమని ప్రేరేపిస్తున్నాడని ఒకటో నేరం. కైసరునకు పన్ను ఇవ్వవద్దనియు, కైసరికి ఎటువంటి పన్ను కట్టొద్దు అనేటువంటిది రెండో నేరం. తానే క్రీస్తును ఒక రాజునని చెప్పుకుంటున్నాడు అనేది మూడో నేరంగా, 3 నేరాలు యేసు ప్రభు వారి మీద ఈ జనసమూహము మోపుతున్నట్లుగా మనం చదువుకుంటున్నాం. ఒకటి, జనాన్ని తిరగబడమని ప్రేరేపిస్తున్నాడని. 2, కైసరికి పన్ను కట్టొద్దని. 3, తానే రాజునని చెప్పుకుంటున్నాడు అనేటువంటి ఈ 3 నిజమా కాదనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే, మూడోది వచ్చేసి రాజునని చెప్పుకోవటం గురించి చూస్తే, యోహాను సువార్త 18వ అధ్యాయం 36-37 చూస్తే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సహాయకులు లేదా నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది. సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును. దీంతో పాటుగా 23వ అధ్యాయంలోనే 4వ వచనం 14వ వచనం కానీ చూసినట్టయితే, ఇటు పిలాతు కానీ అటు హేరోదు కానీ వీని యందు మాకు ఏ నేరమును కనపడట్లేదు అని చెప్పినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు, హేరోదు రాజు, పిలాతు గవర్నరు, 2 ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ప్రభువును గూర్చినటువంటి గొప్ప సాక్ష్యం అయితే మనం ఇస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఈయన యందు మాకు ఏ నేరము కూడా కనిపించట్లేదు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుడు నువ్వు రాజు అని వారు అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట చూడండి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట
వినును. ఎందుకంటే సత్యదేవుడు ఆయన, సత్యాన్ని ఎరిగినటువంటి దేవుడు, సత్యదేవుడు. నేనే మార్గము సత్యము జీవముగా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకి లేడు. చాలా చోట్ల మనం నేనే అని చెప్తా ఉంటాడు యేసయ్య. నేను కూడా అని ఎప్పుడు కూడా ఎక్కడా చెప్పినట్లుగా మనం లేఖనాల్లో గమనించం. నేనే శిష్యులు సముద్రం మీద ఉన్నప్పుడు కూడా ఆయన అదే మాట చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము. సత్యదేవుడు ఆయన. నువ్వు కానీ ఆ సత్యాన్ని ఎరగగలిగినట్టయితే, ఈలోక సంబంధమైనటువంటి ఆశలను వదులుకున్నట్టయితే దేవుని మార్గంలో పయనించడానికి అవకాశం ఉంది ప్రియమైనటువంటి వారులారా. ఇక రెండవ సాక్ష్యం చూసినట్టయితే కైసరుకు పన్ను కట్టడం గురించి. కైసరుకు పన్ను కట్టేటువంటి విషయం, పన్ను కట్టవద్దన్నాడు అనేటువంటి విషయం నిజమా కాదా అని చూసినట్టయితే మత్తయి సువార్త 17, 24, 27లో ఒక చక్కని అంశం అక్కడ మనం గమనిస్తాం. శెకెము వసూలు చేసేటువంటి వ్యక్తి పేతురు యేసయ్య కపెర్నహూము నుంచి వెళ్తున్నప్పుడు ఆయనకు చెప్పేటువంటి మాట, మీ బోధకుడు టెంపుల్ ట్యాక్స్ చెల్లించడా అన్నప్పుడు చెల్లిస్తారు అని చెప్పినప్పుడు యేసయ్య విని కూడా ఈ మాట విననట్లుగా లోపలికి వెళ్ళంగానే పేతురుతోటి చెల్లిద్దామా వద్దా అంటే చెల్లిద్దామన్నట్టుగానే మాట్లాడుకున్న తర్వాత, ఎవరు చెల్లిస్తారు? భూ సంబంధమైనటువంటి రాజకుమారుల లేకపోతే భూ సంబంధులు అంటే భూ సంబంధులే అని పేతురు సమాధానం ఇచ్చిన తర్వాత, అయితే కుమారుడు స్వతంత్రుడే అని చెప్పి అయినను వారు అభ్యంతర పడకుండానట్లు నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం అయ్యి చేప దొరుకుతుంది, మొదట పట్టినటువంటి చేప నోరు తెరిచి దాని నోట్లో ఉన్నటువంటి శకం తీసుకెళ్ళి టెంపుల్ ట్యాక్స్ కింద నీకొక అరశకము నాకొక అరశకము చెల్లించు అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ లేఖనాల్లో. అంటే దేవుడు పన్ను ఎగవేస్తాడు లేదా పన్ను కట్టొద్దని చెప్పాడు అనేటువంటి మాట దీన్ని బట్టి చూసుకుంటే అబద్ధంగా మనం గమనించుకోవచ్చు. ఇంకొకటి లూకాసు వార్త 22వ అధ్యాయం 16 నుంచి 21 ఒక్కసారి గమనించినట్టయితే, బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మొహమాటం లేనివాడవనియు ఎరుగుదము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనము ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారం తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువని. అందుకైన అలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పిను. వారి మాట విని ఆశ్చర్యపడి వెళ్ళిపోయిరి. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని వారు అడిగినట్లుగా చదువుకున్నాం. కైసరుకి పన్నిచ్చటం న్యాయమా కాదా? అది చూడటానికి చాలా చిన్న మాటగానే అనిపించవచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి గూఢార్థాన్ని మనం చూస్తే, హేరోదీయులకి కైసరుకు పన్ను చెల్లించమంటే హేరోదీయులకి యేసయ్య ఫేవర్ చేసినట్టు ఉంటాడు, పరిసయ్యులకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటాడు. సో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, రాజుకు అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి యేసుని ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపడానికి అవకాశం ఉంది. అలాగనే పన్ను చెల్లించవద్దు అంటే పరిసయ్యులకి ఫేవర్గా మాట్లాడి హేరోదీయులకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. కాబట్టి రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి రాజ ద్రోహం కింద అతన్ని శిక్షించడానికి అవకాశం ఉంది. చాలా చిన్న ప్రశ్నే కానీ చాలా అర్థవంతమైనటువంటి ప్రశ్నగా మనం దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. సో హేరోదీయులు పరిసయ్యులు యేసయ్య చెప్పేటువంటి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమి సమాధానం చెప్తాడు? మనకు ఫేవర్గా చెప్తాడా అని హేరోదీయులు, మాకు ఫేవర్గా చెప్తారా అని పరిసయ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నీ మనసు వెరిగినటువంటి దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు, ఆయన చెప్పినటువంటి మాట చూడండి. చెడుతరము ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుతున్నారని వారితో చెప్పి
ఒక రూక నాకు చూపించండి, ఒక దీనారం నాకు తీసుకొచ్చి చూపించండి అని చెప్పిన తర్వాత ఆ దీనారం తీసుకొచ్చి చూసిన తర్వాత యేసయ్య ఆ దీనారాన్ని లేదా రూకని తిప్పి చూసి వారితో ప్రశ్నిస్తాడు, దీని మీద ఎవరి బొమ్మ ఉంది, దీని మీద ఎవరి రాతలు ఉన్నాయంటే వారు చెప్పిన మాట, ఇది కైసరు బొమ్మ ఉంది, అంటే కైసరుకు సంబంధించినటువంటి ధనంగా ఇది వారు చెప్తారు. అయితే కైసరువి, అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. కైసరు బొమ్మ ఉంది కాబట్టి, కైసరు రూపం ఉంది కాబట్టి, కైసరు స్వరూపం ఉంది కాబట్టి, కైసరుది కాబట్టి కైసరుకి చెల్లించండి. మనం ఏ స్వరూపము? దేవుని స్వరూపం. కాబట్టి మనం ఎవరికి ఏం చెల్లించాలా? దేవునికి మనము సమర్పించుకోవాలి. మన ఆత్మ, మన దేహాన్ని, నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించాలా, ధ్యానించాలా, ఆరాధించాలి. నీవు ఎవరి స్వరూపము అని చూసుకుంటే ఆదికాండం 1:27 ఉంటుంది క్లియర్గా మనకు అక్కడ, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇక్కడ చూస్తే స్వరూపం ఎవరిది? మన స్వరూపం ఎవరిదండి? దేవుని స్వరూపం. కాబట్టి మనం ఎవరికి చెల్లించాలా? ఏది చెల్లించినా, ఏ స్తుతులు చెల్లించినా దేవునికి మాత్రమే చెల్లించాలి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప ఇంకొక దేవుడు ఎక్కడ కూడా లేడనేటువంటి ఆజ్ఞ కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఆయనకి మాత్రమే చెల్లించాలి. దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించెను. నరుని సృజించెను అని ఉంటుంది అక్కడ చూడండి. నరుని తర్వాత ఆదికాండం 4:1 హవ్వమ్మ చెప్తుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్తుంది. మనుష్యును ఇక్కడ ఉంటాడు, నరుడు, తండ్రి చేసిన వాడు నరుడు, మనుష్యుని ద్వారా కలిగిన వాడు. 90 దావీదు కీర్తనలో కూడా కీర్తనాకారుడు చాలా చక్కని మాట చెప్తాడు, నీవు మనుషులను మంటిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనం నరులుగా ఉంటే, అంటే దేవుని స్వరూపంగా మనం ఎదిగితే, దేవుని ఆత్మలో మనం సంపాదించుకుంటే, దేవునిలో మనం కానీ నిలబడితే మనం నరుని రూపము దాల్చుకుంటాం. ఎప్పుడైతే మనం నరుని రూపం దాల్చుకుంటామో ఆటోమేటిక్గా మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉంటాం. మనుషులుగా ఉన్నామంటే ఈలోక సంబంధమైనటువంటి వాటి వెనక వెంపర్లాడుతున్నాం అనేటువంటిది ఖచ్చితంగా మనము చూసుకోవచ్చు. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని హవ్వమ్మ చెప్పింది. మనం మనుషుల్లాగా ఉందామా, నరుల్లాగా ఉందామా అని ఈరోజు మనం మన ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఆలోచించేద్దాం ఒకసారి. చూడండి, నన్ను ఎందుకు శోధించినారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారం తెచ్చిరి. అప్పుడు ఆయన రూకను చూచి, కైసరికి చెల్లించండి, దేవుని అయితే దేవునికి చెల్లించండి అని చెప్పినప్పుడు వారు ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడ్డారని లూకా సువార్తలో చెప్తూ ఉంటారు. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం అంతా, నరుని జ్ఞానం, ఆయన వెర్రితనము మనిషిని జ్ఞానం కంటే ఆలోచించేయండి. సో అంతటి గొప్ప దేవుడు మీద ఈ రకమైనటువంటి నేరం మోపటానికి ఎంత సాక్ష్యాలు, ఎంత పగడ్బందీగా తయారు చేస్తున్నారంటే చూడండి. మా జనము మూడవ మోపబడినటువంటి మూడవ నేరం వచ్చేసి, మా జనమును తిరగబడ ప్రేరేపిస్తున్నాడు, మా జనమును తిరగబడమని ప్రేరేపించుచున్నారు అని సాక్ష్యం చెప్పడానికి నరుల్ని సిద్ధం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, జనసమూహం అంతా దేవుణ్ణి ఎరిగినటువంటి వారే, స్వజనులే యూదులు నేరం మోపుతా ఉన్నారు తండ్రి మీద. చూడండి అక్కడ, మా జనమును తిరగబడమని ప్రేరేపించుచున్నాడు, గలిలయ మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. కింద ఇంకొక మాట ఉంటుంది, ఈ మనుష్యుడు గలిలయుడా అని పిలాతు అడిగినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. గలిలయ అని ఎందుకు వాళ్ళు పదే గలిలయ ప్రాంతాన్ని, గలిలయ గురించి చెప్తున్నారయ్యా అంటే, గలిలయ అనగానే పిలాతుకి చాలా కోపం. ఎంత కోపం అంటే, గలిలీలు ఎవరైనా తన న్యాయస్థానంలోకి వచ్చి నిలబడితే
రెండో మాట మాట్లాడకుండా వాడిని చంపేయమని చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. గలిలీలు అంటే అంత కోపం ఈ పిలాతుకి. ఎంత కోపం అంటే లూకాసు వార్త 13:1 కూడా ఒక మాట, పిలాతు గలిలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. పిలాతు గలిలీలైన కొందరిని బలులిచ్చేటప్పుడు గలిలీలను కూడా బలులిచ్చినట్లుగా ఇక్కడ చెప్తా ఉంది. గలిలీలు అనగానే పిలాతుకి అంత కోపం. మామూలుగా ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి గలిలీ ప్రాంతంలో ఉన్నాడు, గలిలీలో తిరుగుతూ ఉన్నాడంటే ఈ పాటికి వాడి మీద మరణశిక్ష విధించేటువంటి వేడమేమో బహుశా. కానీ అతని ఇల్లాలు, అతని భార్య ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దని చెప్పటం మూలన అంతసేపు వెయిట్ చేశాడేమో అని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉంటాను. సో గలిలయ రక్తము వారి బలుతో కలిపి ఉండేను. అంత క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు పిలాతు గలిలీల పట్ల ఎందుకు అంత క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడయ్యా అంటే, గలిలీలు ఆ కాలంలోనంట వాళ్ళు తీవ్రవాదులుగా లేదా తిరుగుబాటుదారులుగా ఉండేవాళ్ళట. అంటే రోమీలో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ధనవంతుల్ని ఎవరినైనా సరే వాళ్ళు గలిలీలు దోపిడీ చేసి లేదా కొట్టి లేదా చంపి వారికి సంబంధించినటువంటి ఆస్తులు తీసుకెళ్ళి పేదలైనటువంటి యూదులకి లేదంటే ఇజ్రాయెల్ జనానికి పంచేవారట గలిలీలు. అందుకని వారి గలిలీలు అంటే రోమీలకి అంత వ్యతిరేక భావన. సో పిలాతుకు కూడా గలిలీలు అనగానే అంత వ్యతిరేకమైనటువంటి భావం కలిగి ఉన్నాడు కాబట్టి గలిలీలని బలులు ఇచ్చినట్టుగా, అంటే మేకల్ని గొర్రెల్ని బలు ఇచ్చినట్టుగా మనుషులను కూడా బలులు వాళ్ళ రక్తాన్ని కలిపేశాడు అనేటువంటి అంత క్రూరుడైనటువంటి పిలాతు చూడండి ఎంత సావధానంగా యేసయ్య పట్ల యేసయ్యని శిక్షించడానికి చూస్తూ ఉన్నాడో ఆలోచన చేద్దాం. రోమీలను కొట్టి వారి ధనం కొల్లగొట్టుటకు యూదులకు పంచడానికి వారు ఇష్టపడతా ఉంటారు. బరబ్బాని ఒకసారి గుర్తు చేసుకుంటే అతను చేసే పని కూడా అదే. రోమీయుల్ని కొట్టి చంపి వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని తీసుకొని జనాంగాలకు పంచుతారు కాబట్టి ఆ రోజుల్లో అతను పెద్ద హీరోగా అనుకోవచ్చు, అవకాశం ఉంది అనుకోవటానికి. అయినప్పటికీ తండ్రి చెప్పేటువంటి మాటలు ఆ జనాంగాలకి ఎక్కల. అంటే గలిలీలైతే ధనవంతుల్ని కొడుతున్నారు లేదా ధనవంతుల్ని వాళ్ళ ధనాన్ని దోచుకెళ్తున్నారు, కానీ తండ్రి అయితే ధనవంతులు తన జనాలైనటువంటి యూదులని విమర్శిస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ విమర్శ కూడా సద్విమర్శ. మీకు ధనాన్ని కూర్చుకోవద్దని చెప్పట్లేదు, కానీ ధనం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని తగ్గించుకోండి అని యేసయ్య చెప్తా ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి వ్యామోహం, ఏ వ్యామోహమైనా, ధన వ్యామోహం కావచ్చు, పదవి వ్యామోహం కావచ్చు, ఇంకొక వ్యామోహం కావచ్చు, ఏ వ్యామోహాలైనా తగ్గించుకోండి, అసలు తీసేసుకోండి, వ్యామోహాలని తొలగించండి. మీ ఆత్మల నుంచి మీకు ఎటువంటి వ్యామోహం కలిగి ఉండొద్దు అని తండ్రి చెప్తున్నట్టుగా మనం లేఖనాల్లో చదువుకుంటూ ఉంటాం. మనం ఎటువంటి వ్యామోహాలను కలిగి ఉండకూడదు. యేసయ్య నీతి బోధలు చేస్తూ యూదయలో, సమరయల్లో, గలిలీలో తిరుగుతూ ఉండే టైంలో వీరు వారి బోధనలు నచ్చక, యేసయ్య చెప్పేటువంటి మాటలు నచ్చక, యేసయ్యని ఏ విధంగానైనా శిక్షించాలి అనేటువంటి దుష్ట ఆలోచనలతోటి, కుటిలమైనటువంటి మనసుతోటి యేసయ్యని చంపటానికి జనాంగాన్ని కూర్చుకున్నట్లుగా మనం చెప్తాం. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథంలో కూడా యెజ్బేలు తన భర్త కోరుకున్నటువంటి పొలాన్ని అతనికి ఇవ్వటానికి నాబోతు మీద 2 పనికి మాలిన వాళ్ళని కూర్చుకుని అని చెప్తుంది. అంటే పనికి మాలిన వాడైనా కానీ వాడు పనికొచ్చేది ఒకే ఒక చోట. వాడు ఎంత పనికి మాలినైనా వాడు, కానీ వాడు పనికొచ్చేది ఎక్కడయ్యా అంటే సమాజానికి పనికిరాడు, కుటుంబానికి పనికిరాడు, పిల్లలకు పనికిరాడు, తల్లిదండ్రులకు పనికిరాడు. కానీ వాడు పనికొచ్చే పని ఒక్కటే, కుటిలమైనటువంటి సాక్ష్యం ఎక్కడైనా చెప్పడానికి, కుటిలమైనటువంటి మాటలు మాట్లాడటానికి ఎక్కడైనా ఈ పనికి మాలిన వాళ్ళు పనికొస్తారు. పనికి మాలిన వాళ్ళు చేసేటువంటి పని ఏందయ్యా అంటే ఇదే పని.
వేరే వాళ్ళ మీద నిందలు మోపటం, వేరే వాళ్ళ గురించి అబద్ధపు సాక్ష్యాలు చెప్పటంగా మనకి గ్రంథాల్లో మనం చదువుకుంటా ఉన్నాం. సో వారు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిన తర్వాత యేసయ్య ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ధనవంతులైనటువంటి నలుగురిని మనం ఒకసారి లేఖనాల్లో గమనించుకున్నట్లయితే మొన్న అయ్యగారు చెప్పినట్టున్నారు ఆదివారం పూట, నేను అన్ని సంపాదించుకున్నాడు, నా పొలం, నా గిడ్డంగులు, నా కొట్లు, నావి అవి ఇవి అని అన్నీ దాదాపు ఒక 8-9 సార్లు నేను నాది అని ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాల మీద వాడు మాట్లాడినట్టుగా మనం. కానీ ఆ రాత్రి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఉపయోగం ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో ఎటువంటి ఉపయోగం కూడా లేకుండా పోయింది. ఇంకొక వ్యక్తి సద్బోధకుడా, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలంటే నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను ధర్మశాస్త్రాన్ని చెప్పినట్టు. అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. ఏంటయ్యాదంటే నీకు కలిగినటువంటి ఆస్తిని అమ్మేసి పేదలకు పంచి నన్ను వెంబడించని చెప్తాడు. నన్ను వెంబడించనే చెప్తాడు యేసయ్య క్లియర్గా. అంటే ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే యేసయ్య, ఒకవేళ అతను కానీ తన ఆస్తిని మొత్తాన్ని వెంబడించినట్టయితే మనకి బహుశా శిష్యులు ఇంకో వ్యక్తి పెరిగేవాడేమో. కానీ అతడు మిగులు ఆస్తి కలిగిన వాడు గనుక వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తాం. ఇంకొక ధనవంతుడు లాజరు, బీద లాజరు ధనవంతుడు, కనికరం లేనటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి ఆహారం లేకుండా తన కాళ్ళ దగ్గర, తన కుటుంబం, తన దగ్గరలో, తనకు అందుబాటులో ఉంటే వాడు ఆహారం లేకుండా శుష్కించి పోయినా కానీ కనికరం చూపినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చదువుకుంటాం. ఇంత కూడా కనికరం చూపులా. కానీ చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున అనుకున్నట్లుగా లాజర్ గురించి మనం చదువుకుంటాం, బీద లాజర్ గురించి. ఇంక 4వ వ్యక్తి జకయ్య. యేసు ఎవరో చూడగోరి ఆశపడ్డాడు. యేసు ఎవరో తెలియదు, తనకి యేసు ఎవరో తెలియదు. జనాలు చెప్పుకునేటువంటి మాటలు తను విన్నాడు. విని యేసు ఎవరో చూడగోడారు, ఆశపడ్డాడు. ఆశపడ్డటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి జక్కయ్య ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి తలెత్తి దిగు, నేడు నీకు రక్షణ వచ్చింది. మరి మన ఇంటికి రక్షణ ఎప్పుడు రావాలి? మన ఇంటికి యేసయ్య ఎప్పుడు రావాలి? ఆలోచించేద్దాం. జక్కయ్య తన పాపాలని యేసయ్య ముందు ఒప్పుకున్నాడు. తనకు కలిగిందంతయు పేదలకు పంచుతానన్నాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడు. ఎందుకంటే విశ్వాసం మూలంగా అతని కుటుంబం కూడా బ్రతికించబడింది. జక్కయ్య కుటుంబం కూడా విశ్వాసం మూలంగా, చిన్న విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం చాలు. ఈ రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాం? యేసయ్యని సిలువేమని ప్రేరేపించేటువంటి జనాల్లో ఉన్నామా? పన్ను కట్టవద్దనేటువంటి ఈ జనాల్లో ఉన్నామా? లేదా ఆయన రాజు కాదు అని ఒప్పుకునేటువంటి జనాల్లో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇంకొక సంవత్సరాన్ని, ఇంకొక దయాకిరీటాన్ని ఆయన కృప వలన మనకి కలుగజేశాడు దేవుడు. ఇది మహా గొప్ప అవకాశం. ఈ అవకాశం మళ్ళీ పోయిన సంవత్సరం ఏదైతే రిపీట్ అయిందో బహుశా అదే రిపీట్ అవుతుందేమో, నాకైతే తెలియదు. కానీ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు, నేను, నా కుటుంబం, నీ కుటుంబం ఆ సిలువ రక్త ధారల్లో కడగబడాల. ఆ సిలువనెత్తుకుని నడవటానికి మనము సిద్ధంగా ఉండాలి. కురైనటువంటి సీమోను చిన్న ఒక కొంత దూరం యేసయ్యతో పాటు నడిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తన కుటుంబం రక్షణ పొంది తన పిల్లల పేర్లు, తన భార్య పేరు కూడా సజీవ గ్రంథంలో లిఖించబడినట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం. ఆలోచించేద్దాం. ఈ రాత్రికాల సమయంలో యేసు రక్తము ఎంత పవిత్రమైనదో మనకు తెలుసు. యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని విడుదల దయచేస్తుంది. యేసు రక్తపు ధారలు, చర్చ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం పాడుకుంటాం, సిలువ రక్త ధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ రక్తంలో, ఆ ప్రవాహంలో ఎవరైనా తన పాపాలని కడుక్కోవచ్చు.
నేను సిద్ధంగా ఉన్నానా ఆ రక్తంలో కడగబట్టడానికని మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఈ రాత్రికాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. ఒకసారి ఆలోచన చేసుకుని మనల్ని మనం రక్షించుకోవటానికి, ఆ సిలువ వెంబడి నడవటానికి, సిలువను ఎత్తుకొని నడవటానికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనకి తోడై ఉండి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, స్తుతులకు పాత్రుడా, నీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, మీరు నా నోట పలికించినటువంటి మీ మాటలను బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, మా సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. వారి అక్కరత కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ చిత్తమైతే నా తండ్రి, మా సంఘం నా తండ్రి ఉన్నతంగామైనటువంటి సంఘంగా, వెస్ట్ ప్యారిష్ ఈజ్ ద బెస్ట్ ప్యారిష్ అని అనుకుంటున్నా ఉన్నారు. ఆ మాట నా తండ్రి మేము మా ప్రవర్తన ద్వారా మార్చుకుని నా తండ్రి, నీ మార్గంలో, నీ శిలువ మార్గంలో నడవటానికి కావాల్సినటువంటి శక్తిని, సహాయాన్ని దయచేయండి నా తండ్రి. సంఘ కాపరులను బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. దీవెనలు దయచేయండి. విత్తబడినటువంటి వాక్యం నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి 30 60 100 ఫలించి నా తండ్రి మేము ఫలింపు జీవితాలను జీవించేలాగా ఆశీర్వదించమని, మేమందరం నా తండ్రి నీ సిలువ రక్త ధారల్లో మా పాపాలను కడుక్కుని నా తండ్రి నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని, సహాయాన్ని దయచేయమని, నీ చిత్తమైతే మరొక రోజుని మాకు అనుగ్రహించమని త్వరలో రానైనా యేసయ్య అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ధన్యవాదాలు. సమస్త జ్ఞానమించిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావులుగా ఇండును గాక. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగినాయాత్మాయే యెహోవా దేవా విరిగి నలిగినాయాటి హృదయమలక్ష్యము సేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నేనరు తోడను మేలు సేయము ప్రకటముగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము అంతటా బలులు యాగములు సర్వాంగ హోమము లెంతో ఇష్టంబౌ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులార్పింతురు దహన బలి నీకు నిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే. నా ప్రార్థన నీ సన్నిధిని పరిమళ వాసనార్థమైన కానుకగా నుండును గాక. ఈరోజు దైవవర్తమానం అందించినటువంటి మన ప్యారిష్ ట్రెజరర్ గారు శ్రీ కాలింత
నిరంజన్ గారికి మన సంఘ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి వారు కాళింత కృపానందం పుష్పలీల గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కాళింత నిరంజన్ గారు, రాజకుమారి గారు, ఈ కుటుంబం ఈ దినమున స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు టీ స్పాన్సర్ చేసినటువంటి వారు మాదాస్ వందనం తేరేజమ్మ, వారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు కాళింత రాజకుమారి, మేడిద మేరీ కుమారి, ఆ బిడ్డలు ఈ దినాన్ని టీ స్పాన్సర్ చేయటం జరిగింది. అందును బట్టి ఈ కుటుంబాలకి ప్రభునామలో శుభాలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గమనించండి, రేపు సాయంత్రం లెంటు ధ్యానముల అనంతరం కన్ఫర్మేషన్ కొరకు ఎవరు నిర్ధారణ బాప్తిసం పొందేవారు ఉన్నారో వారికి కన్ఫర్మేషన్ క్లాస్ ఏర్పాటు చేయబడింది. రేపు సాయంత్రం 7:30 నుండి 8:30 గంటల వరకు మందిరంలోనే లెంటు ధ్యానముల అనంతరం ఈ కన్ఫర్మేషన్ క్లాస్ కొరకు ఎవరెవరు పేర్లు ఇచ్చారో, ఆదివారం దినాన్ని ఎవరు క్లాస్ అటెండ్ అయ్యారో వారు మరలా తిరిగి రేపటి సాయంకాలంలో కన్ఫర్మేషన్ నిర్ధారణ తరగతులకు హాజరు కావాలని మనవి చేస్తున్నాను. అలాగే గడిచిన కొన్ని దినాల నుండి కూడా నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి భౌతిక దూరంతో ఉండాలనే విషయం మనకు తెలుసు. బహుశా ఈరోజు మీరు వినే ఉంటారు వార్తల్లో, తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. ఇది అధికారికంగా ఈరోజు ప్రకటన వెలువడిన విషయం. రేపటి నుండి తెలంగాణ రాష్ట్రం అంతా విద్యా సంస్థలన్నీ తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. కారణం మనకు తెలుసు, కరోనా వైరస్ వ్యాప్తి ఉజృంభిస్తూ ఉంది. కనుక మనం కూడా చాలా జాగ్రత్తలు పాటించుదాం, భౌతిక దూరం పాటించుదాం, మాస్కులు ధరించుదాం. కనుక దేవుని కృపలో విజయవంతంగా లెంటు ధ్యానాలు పూర్తి చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా తగు జాగ్రత్తలతో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మనందరమును తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడు అయిన ప్రభు, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రాలు. ప్రభు, ఈ సాయంకాల సమయమునందు ఈ 2021 సంవత్సరము లెంటు ధ్యానముల్లో 30వ రోజులోనికి మమ్మల్ని నడిపించిన ఈ ధన్యత భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రభావం, ఈ వైరస్ అనేటువంటి బలహీనత వ్యాప్తి చెందుతున్న దినాల్లో ఇలాగూ నేను స్తుతించగలిగేటువంటి యోగ్యత, ధన్యత, భాగ్యాన్ని మాకెల్లరకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి కూడా నీకెనలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, నీ సన్నిధానంలో ఒక్క దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని నీ గొప్ప దీవెనల చేత మమ్మల్ని నడిపిస్తున్న ప్రభు, నీకు వందనాలు. ఈరోజు అందించబడిన దైవ వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్య భాగము అందరి హృదయాంతరంగంలో ఫలింపును దయచేయండి. వాక్యం అందించిన నీ కుమారుడు కాళింత నిరంజన్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. మరింతగా నీ పరిచర్యలో బలమైన సాధనంగా వారిని నడిపించమని నీ ఘనమైన పరిశుద్ధ నామములో విజ్ఞాపన చేస్తున్నాం. అలాగున్న ఈ దినాన్ని ప్రభు స్పాన్సర్ చేసి నీ కుటుంబాల పక్షంగా నీ కృప సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం. స్నాక్స్ ఏర్పాటు చేసిన కాళింతి కృపానందం గారు, పుష్పలీల గారి జ్ఞాపకార్థం కాళింత నిరంజన్ గారి కుటుంబంపై నీ కృపనివ్వండి. టీ స్పాన్సర్ చేసిన మాదాసు వందనం తెరీజమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు కాళింత రాజకుమారి, మేడిద మేరీ కుమారి, ఆ బిడ్డలను దీవించమని అడుగుతున్నాం. ఇలాగున్న అనేక మంది గొప్ప ధన్యత, భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ సమయంలో ఎందరెందరూ వారి హృదయములను విప్పి నీ తట్టు తిరిగి ప్రార్థించుచున్నారు. ప్రభువును సహాయం చేయండి. స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చిన మహోన్నతుడు, ప్రతి విధమైన శారీరక మానసిక రుగ్మతల నుండి విడుదల, విమోచన దయచేయండి. హాస్పిటల్స్లోనూ ఆయా గృహముల యొద్ద ఎందరెందరూ బలహీనులై ఉన్నారో, వ్యాధిగ్రస్తులై ఉన్నారు, అట్టి వారి కొరకే నేను అడుగుచున్నాం. కృప చూపించండి.
నీ దయగల దక్షిణ హస్తాన్ని ఉంచండి. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించమని ప్రత్యేకంగా నీకు విజ్ఞాపన చేస్తున్నాం. బిడ్డల ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పాడి పంటల్లో, బిడ్డల చదువుల్లో, పరీక్షలలో, ప్రయాణాల్లో, గృహ నిర్మాణాల్లో, బిడ్డల ప్రతి అవసరతలోనూ సహాయం మెండుగా దయచేయమని ప్రభువానికి విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే లెంటు దినాములక అనంతరము మా తండ్రి ఎందరెందరు పరిశుద్ధ వివాహాల కొరకు సిద్ధపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. బిడ్డల కొరకు తల్లిదండ్రుల ప్రార్థనలు, విజ్ఞాపనలు అన్నీ కూడా నువ్వు ఆలకించండి. సాటైన సహాయం కొరకైన ఆలోచనలో పరిశుద్ధాత్మనుగా నీవు ఉండండి. పరిశుద్ధ కార్యముల కొరకైన ఆలోచనలు నీ నడిపింపు సహాయము దయచేయమని ఆ బిడ్డల నిమిత్తమై ప్రభువునికి విజ్ఞాపన చేస్తున్నాం. గర్భఫలం కొరకు నేను ప్రార్థించుచున్న వారిని దీవించండి. నీ దివ్య బహుమానముల చేత వారిని నడిపించండి. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో ఆవరణలో చేరి ఉన్న ప్రతి ఒక్క నిమిత్తమై ప్రభువునికి విజ్ఞాపన చేస్తుంటుండగా కృప చూపించండి. దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో ఎందరెందరు బిడ్డలు ఉన్నారు, వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారు ఉన్న స్థలంలోని పరిశుద్ధాత్మ కాపుదలు ఉంచండి. ఏ బలహీనతలు కానీ, ఏ వైరస్ వలన కానీ, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదని ఆ గొప్ప దీవెనల చేత ఆయా దేశంలో, ఆయా ప్రాంతంలోని ప్రతి ఒక్కరిని నీవు సంరక్షించండి. నీ రెక్కల చోటున భద్రపరచమని ప్రభువునికి విజ్ఞాపన చేస్తున్నాం. అలాగనే ప్రత్యేకంగా మా తండ్రి సెయింట్ మాథ్యూస్ సెంటనరీ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిష్ని దీవించి ఆశీర్వదించండి. పరిచర్య చేస్తున్న సేవకులైన మమ్మలను, వెస్ట్ ప్యారిష్ చైర్మన్, ట్రెజరర్, పిసిసి వారు, వారి కుటుంబంలో, బిడ్డలు, పరిచర్యలు అన్నిటిలోనూ తోడుగా ఉండండి. నేను ఆరాధించే సంఘ విశ్వాసులైన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని అడుగుచున్నాం. ప్రభు, ప్రతి ఒక్కరు గృహం నుండి బయటికి వస్తున్నప్పుడు నీ భద్రత కాపుదలను ఉంచండి. మరలా తిరిగి గృహమునకు చేరు పర్యంతమని కృపచేత నడిపించమని అడుగుచున్నాం. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడని వాగ్దానం ఇచ్చిన దేవా, నమ్మదగిన ప్రభువానికి స్తోత్రాలు. అనుదినము నీ రెక్కల చాటున భద్రపరుస్తున్న ప్రభు, ఇక ముందు నీ సహాయమని ఎల్లవేళ అనుగురించి ఈ దినదీవుల్ని చేత నింపుచు మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడనే సునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించుము. మా శోధనల తెగ దృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యం సహవాసమును, కాపుదలియు, దీవెనయు ప్రభు చేరిన బిడ్డలకు దిన వర్తమానం అందించిన దాసునికిని, టీ మరియు స్నాక్స్ ఏర్పాటు చేసిన కుటుంబములకును, ప్రియ సంఘమంతటికిని సదాకాలము తోడయుండి సంరక్షించునుగాక. ఆమేన్. 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 శిలువ రక్త ధారలు ప్రవహించుచున్నవి. ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందెదరు. నేనమ్ముదు నేనెరుగదు యేసు నా కొరకు. నేనమ్ముదు
యేసుని కొరకు సిలువలోన బలియాయె నన్ను రక్షింపను. సిలువలోన బలియాయె నిన్ను రక్షింపను. ఆమేన్. బయట టీ మరియు స్నాక్స్ ఏర్పాటు చేయబడి తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం.